సార్ నమస్కారం. ఈశ్వర్ గారు, మీకు, కృష్ణరాజు గారికి, మరి సామంచి గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. ఎంత సంస్కారంతో మాట్లాడదాం అనుకున్నా, తప్పుడుతనానికి పరాకాష్ఠగా ఒక నమూనాగా తయారైన రామోజీరావు రోజు రోజుకి 87 సంవత్సరాలు బతికి ఎంతకాలం బతికామనేది ముఖ్యం కాదు. ఎలా బతికాం, ఏం చేస్తున్నాం, ఎందుకోసం బతుకుతున్నాం, కులగజ్జితో బతుకుతున్నామా, కులం కోసమే బతుకుతున్నామా, కులంలో మన సిండికేట్, ముఖ్యంగా ఎల్లో సిండికేట్ ఎన్ని తప్పులు చేసినా కవరప్ చేయడం కోసం బతుకుతున్నామా, పత్రికని దానికోసమే నడుపుతున్నామా, మరీ ముఖ్యంగా కుళ్ళు, కుత్సితం, కుతంత్రం అనే ఈ 3 ఫార్ములాలను ఏవైతే తీసుకున్నాడో ఈ రామోజీరావు, చంద్రబాబు నాయుడుకి చేసే ఊడిగం ఈ రోజుకి తగ్గడంలే, ఏ రోజుకి తగ్గదు. ఆ రక్తమే పసుపు రక్తం అంటారు కదా, ఆ రక్తమే నిజంగా పసుపు రక్తమే, ఎల్లో వైరస్. సో ఈ ఎల్లో వైరస్కి సంబంధించిన వీళ్ళు కులగజ్జితో కొత్త ఉడికిపోతూ వాళ్ళకి సంబంధం లేని వ్యక్తి, ముఖ్యంగా ఒక రెడ్డిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పేదలకి సంక్షేమం, అభివృద్ధి ఇస్తూ సామాజిక న్యాయం చేస్తూ పేదవాళ్ళని అభ్యున్నతిలోకి తీసుకొచ్చి మేము కూడా చచ్చినట్టు బీసీలకు కొన్ని టికెట్లు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది, మా కులాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఏడుస్తూ అణగారిన వర్గాల్ని పెంచుతుంటే ఏదైతే చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయో రోజు ఏడుపులు, శాపనార్థాలు, కులం పేరుతో ఏడుపులు. సో దీని గురించి ప్రతిదీ వార్త. ఒక జర్నలిస్ట్ ఉంటే ఒక ముఖ్యమంత్రిని అంత నీచంగా చిత్రీకరించి ఒక ఫోటోగ్రాఫిక్ ఏదైతే వేస్తున్నాడో, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మేము ఫిర్యాదులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అసలు ముఖ్యమంత్రి గారిలో ఉన్న క్షమాగుణం సార్, మాటికి ఫ్యాక్షనిస్టులు లేకపోతే రాయలసీమ రౌడీలు అంటారు. నిజంగా మేము ఆ విధంగా కానీ ఉంటే వీళ్ళు ఒక్క వార్త రాసిన తర్వాత మరో వార్త రాయడానికి ఉండేవాళ్ళ? అసలు ఉంటారా? వాళ్ళు వర్ణించే శైలిలో రాయలసీమ ఫ్యాక్షనిజం ఉన్నా, ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రక్త చరిత్రని ఏదేదో చెప్తుంటారు, గొడ్డలు అంటుంటారు కదా, అలాంటివి వాడితే వీళ్ళు అసలు ఒక్కరోజైనా ఉండేవాళ్ళ? ఇన్ని రోజులు భూమి మీద ఉండేవాళ్ళ? క్షమాగుణం అనేది రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకున్న గొప్ప లక్షణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు. మనం మంచి చేద్దాం, మంచి స్ప్రెడ్ అవ్వాలి, చెడ్డ గురించి మనం మన కోణం చెప్దామనే కానీ వాళ్ళలాగా విష వార్తలు వండి వార్చట్లా. ముఖ్యంగా సార్, వీళ్ళు నగ్నంగా దొరికిపోయిన రోజు కూడా, ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో నగ్నంగా దొరికిపోయి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా, ఏమాత్రం వెనకాడకుండా దాన్ని కవరప్ ఏ విధంగా చేసిందో ఎల్లో మీడియా మనం చూసాం. ఈరోజు ఇది వీళ్ళకేం కొత్త కాదు. ఆడ దొరికిన దానికి సంబంధించిన కోటయ్య చౌదరి బదులు కోటా రెడ్డి అని కానీ ఉండుంటే అయిపోయింది మీ పని. కోటా రెడ్డి అని కానీ ఉండుంటే మీకు కూడా బంధం చేస్తుంటారు, మొత్తం అందరికి చుట్టేసేవాళ్ళు, రెడ్ల సమాజానికి చుట్టేవాళ్ళు, లేదా వైసీపీకి మొత్తం చుట్టేవాళ్ళు. ముఖ్యంగా ఈ నీచమైన భావజాలం ఏదైతే ఉందో, కులగజ్జి, ఎల్లో సిండికేట్, ఈ ఎల్లో సిండికేట్ లో ఎక్కువ మంది లేరు సార్. ఆ కులంలో కూడా అందరూ మంచి వాళ్ళే ఉన్నారు సార్. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో మంచి వ్యక్తులు ఉన్నారు సార్. కానీ నేను అనేది ఒకటే, సిండికేట్ ఏదైతే లాభపడే సిండికేట్ ఉందో ఆ కులంలో కూడా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ దక్కకుండా ఆ టాప్ 10, 20, 15, 100 ఎవరైతే ఉన్నారో వర్గానికి ఒకరు, సినిమాల్లో ఒకరు, అక్కడొకరు, పచ్చళ్ళ ఫ్యాక్టరీ ఒకరు, ఫిలిం సిటీ ఒకరు, పత్రికాధిపతులు ఒకరు, రకరకాల ఫైనాన్స్లు, దొంగ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తప్ప, లేకపోతే ఛానల్స్ నడుపుతూ కొట్టించుకుంటూ నేను చూసేయిందాక ఈరోజు సాయంత్రం ఏబిఎన్లో అన్ఇంటరప్టెడ్గా 12 నిమిషాల పాటు విజయసాయిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నానా తిట్లు తిడుతుంటే, ఎక్కడో బెజిల్ ప్రెసిడెంట్ గారికి ఏదో ఒక ట్వీట్ లో విజయసాయిరెడ్డి గారు అభినందనలు తెలిపితే ఒక కార్యక్రమంలో దాన్ని తీసుకొచ్చి డ్రగ్స్ కలదు సిగ్గులేని ఎదవలు ఆ విధంగా మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న యాంకర్ అదే కులగజ్జితో 12 నిమిషాల పాటు తిట్టనిచ్చి ఇంకా చాలా అంటాడు. బ్రెజిల్ నుంచి ఆ దేశ ప్రధాని పంపించారు, ఇప్పుడు స్క్రిప్ట్ ఆ దేశ ప్రధాని పంపించారంట. ఆ కులగజ్జి చెప్పమనండి, వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారేమో, వీళ్ళని చూద్దాం కనీసం. ముఖ్యంగా ఎంత టార్నిష్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు లేరు, ప్రజల్లో వాళ్ళు ఎప్పుడో పలచనైపోయారు, కూటమి కట్టారు, అయినా దిక్కులేదు, జనం రావట్లేదు, ఎవరు ఏమి ఏమార్చి ఏం మాయ చేద్దామన్న జనం నమ్మే పరిస్థితి లేదు. సామాన్యుడు అసలు దగ్గరగా కూడా రాని, ఇట్లా అన్ని సభలు ఫ్లాప్ అవుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, దిక్కుదోచని స్థితిలో ఈ రోజున్న పాజిటివ్ ఇమేజ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో, కాసేపు కడప కేసు అంటారు, బాబాయ్ అంటారు, గొడ్డలు అంటారు, సిబిఐ చూస్తుంది సార్. సిబిఐ చూస్తున్న కేసు ఈ కొడుకులకి ఏం పని అంటా నేను.
ముఖ్యంగా ఇలాంటి మాటలు మాట్లాడాను నేను Yes, మామూలుగా మనం సమయంతో కూడా మాట్లాడతాం. సమయంతో కానీ మాట్లాడాలి. ఇలాంటి వాటి గురించి సిబిఐ లాంటి అత్యున్నత ప్రామాణిక సంస్థ విచారణలో ఉన్న కేసుల గురించి రోజు పంచాయతీలు డిబేట్ల పేర్లతో ఏదైతే ఎల్లో డిబేట్లు ఎల్లో పత్రికలో రాసే వార్తలతో అంటే ఎంటైర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కడప బాబాయ్ గొడ్డలని చెప్పి ఈ ఎలక్షన్ తీరాన్ని దాటాలి వీళ్ళు. కుక్క తోకని పట్టుకొని గోదావరిని ఈదలేమన్న సందంగా పవన్ కళ్యాణ్ తోకను పట్టుకొని గోదావరిలో ఓట్లు కొల్లగొట్టాలనే స్కీమ్ కూడా ఫ్లాప్ అవుతా ఉంది. ఏడుపు వస్తా ఉంది వాళ్ళకి. ఏం చేయాలి దిక్కులో పరిస్థితి ఖచ్చితంగా కూడా. ఆ సాంబశివరావు గాని ఆ వెంకటకృష్ణ గాని ఆ రామోజీ గాని లేకపోతే ఎవరైనా గాని సోకాల్డ్ ఎవరైనా గాని మా ఇమేజ్ ని టార్నిష్ చేస్తే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా పేర్ని నాని గారు ఖచ్చితంగా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్నారు ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే మాకు పవర్స్ ఉన్నాయి, ప్రింట్ మీడియాలో అంటే ప్రింట్ మీడియా సాత్వికులు అనుకున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసి వచ్చింది. ఈ రోజు ఇచ్చిన కంప్లైంట్ ప్రింట్ మీడియా కూడా అప్లై చేయమంటే సిఇఓ గారికి ఏదైతే నేషనల్ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరిగిందో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందే. నిజాలు నిగ్గుద్దవలకు ముందే అబద్ధాలు దేశమంతా ప్రచారం ప్రపంచమంతా ప్రచారం ఏదైతే చేస్తున్నారో వీళ్ళ బతుకులకి నారా కుటుంబం నందమూరి కుటుంబం దగ్గుబాటి కుటుంబం డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు భరత్ ఎవరు సార్ బాలకృష్ణ రెండో అల్లుడు గీతం యూనివర్సిటీ. మరి విద్యార్థులకు ఏమన్నా చెడు చేయాలనే ఉద్దేశంతో లేకపోతే ఏమన్నా చేస్తున్నారు మనం లోతుల్లోకి పోం. విచారణ జరుగుతున్నప్పుడు జరగనిద్దాం. మేము ఎప్పుడు ఆ విధంగా ఆపాదించలేదు. మేము విజ్ఞతతో ఉంటాం. విచారణ జరుగుతున్నదని విచారణ జరగనిద్దాం. వీళ్ళందరికీ ఎత్తుగడ ఏంటంటే వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ పాడు చేయాలి. వైజాగ్ ని ఎలాగైనా సరే ఎక్కడగా ఎప్పటికీ రాజధాని కాకుండా ఉత్తరాంధ్ర వెనకబట్లోనే ఉండాలి. వీళ్ళ రియల్ ఎస్టేట్ అడ్డా ఏదైతే ఉందో అమరావతి అక్కడ మాత్రమే వీళ్ళు కొనుక్కున్న భూములు విలువ పెరగాలి. ఈ లోకేష్ ట్వీట్ అది సంబంధం లేకుండా లోకేష్ అధమ క్వాలిటీ అంటే మెంటాలిటీ ఏదైతే ఉందో ఫ్రస్ట్రేటెడ్ అసలు సంబంధమే లేకుండా ఎవరి పేర్లు వాడతాడు ఏం చెప్తాడు ఇతను ఆశీ ట్రేడింగ్. లోకేష్ కి ఫ్రస్ట్రేషన్ పీక్ మ్యాటర్ చాలా వీక్ కాబట్టి అతనికి అసలు కెపాసిటీ లేకపోయినా కెపాసిటీకి మించి ఇంటికో ఉద్యోగం. ఈనాడు పేపర్ అయినా చదవడా ఆక్వా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని క్లియర్ గా ఈనాడు పేపర్ ఆశీ ట్రేడింగ్ అని ఎట్లా పెడతారు సార్ అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ ఏం చేయాలి అంటే రెడ్డి ఉంది కదా మళ్ళీ ఏం చేయాలి. కోటయ్య చౌదరి ఉన్నాడు కదా కాపాడుకోవాలి అంటే కులగజ్జి నరంలో కులగజ్జి. నేను చెప్పా కదా ఇందాక కోటయ్య చౌదరి వాళ్ళు కోటారెడ్డి అని ఉంటే రాష్ట్రం కాదు కదా దేశం కాదు కదా మొత్తం అన్ని వార్తలు ఎలక్షన్ అయ్యేదాకా అదే ఉండేది. కాబట్టి ఇంత నీచత్వానికి పాల్పడే దాన్ని జర్నలిజం దాన్ని పైశాచిక ఆనందం పొందుతున్న ఏదైతే రామోజీరావు గారు చేస్తున్నారో దీని మీద కఠినంగా ఈ ఎలక్షన్ దాటిన తర్వాత అయినా సరే మా వాళ్ళు కరెక్ట్ గా మైండ్ అప్లై చేసి కొంచెం క్షమాగుణం తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను.